హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 24 జూలై షిఫ్ట్ 1 ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ పారా జంబుల్స్ ఇచ్చారు. ద మూమెంట్ బిగాన్, ఏ మూమెంటో తెలియదు కదా. సో ఏతో స్టార్ట్ అవ్వదు. దిస్ ఐడియా, విచ్ ఐడియా, బితో స్టార్ట్ అవ్వదు. సి గాని ఏతో స్టార్ట్ అవ్వదుగా. సో సిఏనా సిబినా. Aestheticism was the European arts movement which centered on the doctrine that art exists for the sake of its beauty alone. The movement began. So, C తర్వాత ఏ రావాలి? Second option మన ఆన్సర్. Incorrectly spelled, adequate correct, precaution correct, cowardice. S రాదమ్మ, C వస్తుంది. COWARDICE. Okay, lack of courage. Adequate అంటే ఇనఫ్ అని. ప్రికాషన్ డేంజర్ ని అవాయిడ్ చేయటానికి మనం తీసుకునే స్టెప్సే ప్రికాషన్స్ అన్నమాట. రెడిక్యులస్ అంటే సిల్లీగా. నెక్స్ట్ యాంటనిమ్ ఆఫ్ క్లియర్. క్లియర్ అంటే అన్క్లియర్, అన్క్లియర్ అంటే ఒపాక్. ఓకే, నెక్స్ట్ ఒపాక్ ఎందుకు? ఒపాక్ సబ్స్టెన్స్ మీరు వినుంటారు కదా. సో ఒపాక్ సబ్స్టెన్సెస్ గుండా మనకి లైట్ అనేది పాస్ అవ్వదు, అటు పక్కనది క్లియర్ గా కనిపించదు అనమాట. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ గా ఉండవు అవి. ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నారు, ఇన్స్టాల్డ్ అన్నారు. సో వాజ్ రావాలి, బై రావాలి. హ్యాడ్ రాదు, ఈజ్ రాదు. న్యూ సాఫ్ట్వేర్ సింగులర్ కదా, వర్ రాదు. వాజ్ ఇన్స్టాల్డ్ బై, ఫోర్త్ ఆప్షన్. యాంటనిమ్ ఆఫ్ వెయిన్డ్. అసలు వెయిన్డ్ అంటే ఏంటి? వీక్ అవ్వటం. ఓకే, సో డిక్లైన్ అన్నదే. డిమ్, డిమ్ అంటే డార్క్ గా అయిపోవటం. ఎబేట్, ఎబేట్ అంటే ఎబేట్ అన్న వీకే వస్తుంది. గ్రీవ్, గ్రీవ్ అంటే పెరగటం. ఇంక్రీజ్ ఇన్ సైజ్, డెవలప్ అవటం. ఓకే, నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ లో అడుగుతున్నారు. విల్ బి వచ్చిందంటే విల్ రావాలి, షెల్ రావాలి. విల్ ఆర్ షెల్. హ్యావ్ రాదు, వుడ్ బి రాదు, వుడ్ రాదు. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. కాసింగ్ ఆర్ వాంటింగ్ టు కాస్ హార్మ్ ఆర్ ఈవిల్ టు సమ్వన్, మాలెవలెంట్. సో మాలెవలెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ అని ఎక్కడున్నా మనకి బ్యాడ్ అని అర్థం. ఓకే, సో ఇతరులకి హార్మ్ చేయాలనే డిజైర్ కలిగి ఉండటాన్ని మాలెవలెంట్ బిహేవియర్ అంటాం అన్నమాట. కేవటిక్ అంటే కేవస్ గా ఉండటం. ఇన్సిపిడ్, ఇన్సిపిడ్ అంటే టు హ్యావ్ తక్కువ టేస్ట్ కలర్ ఉండటం. టు హ్యావ్ లిటిల్ టేస్ట్ ఆర్ కలర్ ఆర్ ఫ్లేవర్. ర్యాంకర్ అంటే బిటర్నెస్. రిసెంట్ఫుల్నెస్ అంటాం. నెక్స్ట్ మళ్ళీ అనదర్ బాయ్. అనదర్ బాయ్ అంటే ఫస్ట్ ఆఫ్ బాయ్ గురించి చెప్పాలిగా. ఏతో స్టార్ట్ అవ్వదు, అసలు ఏ లేదు కదా. డి గాని బి గాని. బి ఏంటి? An old man won a beautiful clock. The old man did not want the clock, so the shopkeeper took it back and paid 15 rupees to the old man. Bhaiya, D ఏంటి? He sold all the items. Who is he? So D తో స్టార్ట్ అవ్వదు. సో B తర్వాత మనకి A, D, C. నెక్స్ట్
ఓకే, బ్యూటిఫుల్ క్లాక్ వన్ ఎడ్ ఓల్డ్ మ్యాన్. తర్వాత అనదర్ బాయ్ ట్రైడ్ హిస్ లక్ అండ్ వన్ ఏ కోమ్, ఫౌంటైన్ పెన్, రిస్ట్ వాష్ అండ్ ఏ టేబుల్ ల్యాంప్, వన్ ఆఫ్టర్ ది అదర్ ఇన్ మెనీ ఛాన్సెస్ దట్ హీ ప్లేడ్. ఫస్ట్ ఓల్డ్ మ్యాన్ లక్ చూస్తున్న, తర్వాత బాయ్, బి తర్వాత ఏ రావాలి, బిఏడిసి. బి తర్వాత డి, హీ సోల్డ్ ఆల్ ద ఐటమ్స్. ఓల్డ్ మ్యాన్ ఒక ఒక క్లాకే కదా తెచ్చుకుంది, సో ఆల్ ద ఐటమ్స్, ఎన్ని ఐటమ్స్ వచ్చాయి, సో డి విల్ నాట్ వర్క్అవుట్. బి తర్వాత సి, buyer encouraged him but Rashid was not lucky when he tried his luck. He won only cheap items like pencils and an ink bottle, as soon lost all his money. సో ఓల్డ్ మనీ సడన్ గా భయ్య అండ్ రషీద్ ఎక్కడి నుంచి వస్తారు, సో బి తర్వాత సి కూడా రాదు. జెన్యూన్, జెన్యూన్ అంటే ప్యూర్ గా ఉండటం, అథెంటిక్ గా ఉండటం, రియల్ గా ఉండటం, ట్రూగా ఉండటం. ట్రూ, రియల్. ఓకే. డిసెప్టివ్, డిసెప్టివ్ నెగిటివ్ వర్డ్, ఒక ఫాల్స్ ఇంప్రెషన్ ని ఆ, నమ్మటం. ఫాల్స్ ఇంప్రెషన్. ఫ్యాబ్రికేటెడ్, ఫ్యాబ్రికేటెడ్ కూడా అంతే, ఫాల్స్ కి సంబంధించింది. ఎరోనియస్, ఎరోనియస్ అంటే కరెక్ట్, నాట్ కరెక్ట్ అని. నెక్స్ట్, I am sure that the postman would be coming shortly to deliver the letter. Would be, would be రాదుగా. I am sure, అసలు would రాదు, will వస్తుంది. Postman will be coming shortly to deliver the letter. The incident occurred without a warning. Without a warning. Idiom ఏమొస్తుంది, bolt from the blue. సడన్ గా, ఓకే, సడన్ గా అక్కర్ అవుతుంది, మనం అనుకోని విధంగా అక్కర్ అవుతుంది. అండ్ ఆన్ టిన్నెస్ అంటే ఏంటి అంటే రిస్కీగా, ఒక రిస్కీ సిచ్యువేషన్ లో ఉండటం అనమాట. ఇగ్నోరెన్స్ ఈస్ బ్లిస్ అంటే ఏదన్నా ఒకటి తెలియకపోవటం మనకి వరం అవుతుంది, ఒక దాని గురించి తెలియకపోవటం మనకి వరం అవుతుంది అనమాట. ప్లే డెవిల్స్ అడ్వకేట్ అంటే ఆర్గ్యుమెంట్ కి సంబంధించింది. ఓకే. నెక్స్ట్, మళ్ళీ పారాజంబల్స్ ఇచ్చారు. The most essential thing I learned from Ready Now was the need of having a backup plan in case of an emergency. She stated. Who is she? A, C, B. B చూద్దాం. The instruction, according to Nicola, was inspiring and confirmed her to live effectively with a disability. మనకి ఏతో కూడా స్టార్ట్ అవ్వదే. షీ స్టేటెడ్. హూ ఇస్ షీ మనకు తెలియదు కదా, ఇది ఒకసారి పక్కన పెట్టుకున్నాము, ఆప్షన్స్ సరిగ్గా లేవు. సో కరెక్ట్ అయితే ఏమొస్తుంది మనకి, ఐ మేడ్, హూ మేడ్, సీతో కూడా స్టార్ట్ అవ్వదు. బి చూసుకున్నట్టయితే ఇన్స్ట్రక్షన్ అకార్డింగ్ టు నికోలా వాజ్ ఇన్స్పైరింగ్ అండ్ కన్ఫర్మ్డ్ హర్ కెపాసిటీ టు లివ్ విత్ ఎ డిజబిలిటీ. ఐ మేడ్ షూర్ ఐ హ్యాడ్ ఎ జనరేటర్. When I heard about the impending snowstorm, I emailed all of my caregivers to see who lived nearby and would be accessible. I made sure I had a generator. ఓకే, డి తర్వాత సి వస్తుంది. డి తర్వాత సి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, కానీ ఏతో స్టార్ట్ అవ్వదే. B, the instruction according to Nicola was inspiring and confirmed her to live effectively with a disability. The most essential thing I learned from Radina was the need of having a backup plan in case of an emergency. Okay. దీంతో స్టార్ట్ అయ్యి ఈ సిచ్యువేషన్ చెప్తారనమాట. ఈ సిచ్యువేషన్ చెప్పాక ఆ రెడీనో ఎలా అయ్యారంటే ఈ సితో చెప్తారు. సో ఏడిసిబి అవుతుంది ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్,
స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా ఉన్నవి. ఇన్వెస్టిగేషన్ తప్పు, సైకాలజిస్ట్ తప్పు. ఇంకేమైనా ఫోర్త్ వన్ రైట్. నెక్స్ట్ యాంటోనిమ్ ఆఫ్ వెటరన్. వెటరన్ అంటే ఎక్స్పీరియన్స్డ్ అని, ఫేమస్ అని, చాలా స్కిల్ఫుల్ అని. ఓకే, సో దానికి అపోజిట్ నోవిస్ వస్తుంది. నోవిస్ అంటే జస్ట్ న్యూలీ జాయిన్డ్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. రెనౌండ్ తెలిసిందే, ఫేమస్ అని. క్రెవిస్డ్. క్రెవిస్డ్ అంటే స్ప్లిట్ ఆర్ క్రాక్. కండిషన్డ్, బి సమ్ ఎఫెక్టివ్ కంట్రోల్డ్ బిహేవియర్ అనొచ్చు. నెక్స్ట్ ఫెటిష్. ఫెటిష్ కి యాంటోనిమ్ శిల్పి అది ఫిక్స్డ్ ఇండిఫరెంట్. అసలు ఫెటిష్ అంటే ఏంటి? ఫెటిష్ అంటే ఒక పర్టికులర్ యాక్టివిటీని అదే పనిగా చేస్తూ ఉండడం అనమాట. దాని మీద అసలు ఎటువంటి రీజన్ లేకుండా ఎక్కువ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేస్తూ ఓన్లీ ఆ పర్టికులర్ యాక్టివిటీ మీదే చేస్తూ ఉంటారు. దాన్ని ఫెటిష్ అంటాము. దానికి ఆపోజిట్ శిల్పి అది ఫిక్స్డ్ ఇండిఫరెన్స్. ఇండిఫరెన్స్ అంటే ఏంటి అంటే ఇంట్రెస్ట్ లేకపోవటం. ఆ యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మనం అంతసేపు చేసేది. సో ఇంట్రెస్ట్ లేకపోతే చేయము. సో ఫెటిష్ ఆపోజిట్ ఇండిఫరెంట్. ఫిక్స్డ్ అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టు ప్రాబ్లమ్స్. అబ్సెషన్ అంటే ఆ, అసలు అది లేకుండా ఆ, అది లేదు అనే థాట్, అంటే ఒక పర్టికులర్ థింగ్ అబ్సెసివ్ గా ఉన్నామంటే అది లేదన్న థాటే మనం భరించలేమన్నమాట. ఓకే, నెక్స్ట్. ఓ, ఏంటి ఇన్ని పారాజంబుల్స్ ఇచ్చారు? యానిమే ఇస్ స్టైల్ ఆఫ్ యానిమేషన్ పాపులర్ ఇన్ జాపనీస్ ఫిల్మ్. సో యానిమే గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏతో స్టార్ట్ అవ్వాలి. ఏతో స్టార్ట్ అయ్యేవి రెండు ఉన్నాయి. నెక్స్ట్ యానిమే గురించి చెప్పారు. తర్వాత ఆ, ఏ తర్వాత ఏముంది? డి ఉంది, సి ఉంది. సి ఏంటి? At the turn of the 21st century, anime began to attain wide international popularity with the Pokemon television series. Most of the genre is aimed at children. సో anime గురించి చెప్తుంది D లో. సో ఏ తర్వాత డి రావాలి. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ sermon of the priest was very short and concise. Short and concise అంటాము. నెక్స్ట్ Maruti likes adventure stories, especially and adventures of Tarzan. And అనము the adventures of Tarzan. Next, if showed me your true personality. నీ అసలు రంగు బయటపడింది అంటాం కదా, ట్రూ కలర్స్. నెక్స్ట్ ఇఫ్ ఓన్లీ ఐ వాజ్ యంగ్ అగైన్. ఇమాజినేషన్ లో ఐ వాజ్ అన్నాం కదా, ఐ వర్ అంటాము. నెక్స్ట్ social media can have dash effects on mental health. Social media can have delirious. అసలు delirious అంటే ఏంటి? delirious అంటే క్రేజీ అని. డిజైరస్. డిజైరస్ అంటే డిజైర్ కి సంబంధించింది, హ్యావింగ్ డిజైర్. డెట్రిమెంటల్. డెట్రిమెంటల్ అంటే హార్మ్ఫుల్ అని. పాజిటివ్. ఓకే, సో సోషల్ మీడియా మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తుంది? మెంటల్ హెల్త్ మీద హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఇస్తుంది, డెట్రిమెంటల్ ఎఫెక్ట్ ఇస్తుంది. విత్ స్టడీ సజెస్టింగ్ దట్ ఎక్సెసివ్ యూస్ క్యాన్ లీడ్ టు ఫీలింగ్స్ ఆఫ్ యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ లోన్లీనెస్. టు కాంబాట్ దీస్ నెగటివ్ ఎఫెక్ట్స్, ఎక్స్పర్ట్స్ రికమెండ్ సెట్టింగ్ డాష్ ఫర్ సోషల్ మీడియా యూజ్. సో సోషల్ మీడియా యూస్ కి మనం ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? రూల్స్ సెట్ చేసుకోవాలి అంటున్నారు. అదర్ స్ట్రాటజీస్ ఇంక్లూడ్ dash with friends, interacting with friends, cooperate, involve, entrust. Entrust అంటే ఏంటమ్మా? To make somebody responsible. To make somebody responsible for something. ఓకే,
సో ఫ్రెండ్స్ ఏమవుతాం, ఇంటరాక్ట్ అవుతాము. So other strategies include interacting with friends and family in person, engaging in hobbies or physical activity, and seeking professional guidance. Guidance ki advice ki ఏంటి సంబంధం? సో అడ్వైస్ అంటే ఏంటి అంటే సో మనము ఒక పర్సన్ ఏం చేయాలైతే అనుకుంటామో, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టెల్ సంబడి వాట్ హీ ఆర్ షీ షుడ్ డూ, దట్ కైండ్ ఆఫ్ థింగ్ వి కాల్ ఇట్ as అడ్వైస్. సో గైడెన్స్ అంటే ఏంటి అంటే స్ట్రాటజీస్. సో అది వచ్చేసి అడ్వైస్ అవుతుంది, ADVICE. ఓకే, సో సపోర్ట్ అవుతుంది, డైరెక్ట్ చేయటం అవుతుంది. సో ఈ సోషల్ మీడియా నుంచి ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది నెసెసరీ, ఇఫ్ నెసెసరీ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్, యాజ్ మచ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు బి డాష్ ఆఫ్ ఇట్స్ పొటెన్షియల్ డ్రాబ్యాక్స్. ఇండిఫరెంట్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇందాకే చెప్తున్నాం. సెప్టికల్ అంటే డౌట్, ఇగ్నోరెంట్ అంటే ఇగ్నోర్ చేయటం. కాగ్నిసెంట్, కాగ్నిసెంట్ అంటే ఏంటి అంటే కాన్షియస్ అని. ఓకే, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి కాన్షియస్ ఆఫ్ ఇట్స్ పొటెన్షియల్ డ్రాబ్యాక్స్. వాటి యొక్క డ్రాబ్యాక్స్ గురించి తెలుసుకొని ఉండటం వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో కాగ్నిజెంట్ అవుతుంది. అండ్ టేక్ స్టెప్స్ టు యూజ్ ఇట్ ఇన్ ఏ హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ వే. ఓకే, సో ఇది వాళ్ళ 25 క్వశ్చన్స్. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బాయ్, ఆల్ ది బెస్ట్.